ఇప్పుడు అత్యంత పురాతనమైనటువంటి హనుమాన్ ఆలయాలు మరియు పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం. అత్యంత పురాతనమైన స్వతంత్ర హనుమాన్ ఆలయం మరి విగ్రహం ఖజురహాలో ఉంది. ఇది 922 సిఈ నాటిది అని చెప్తూ ఉంటారు. అయోధ్యలో హనుమాన్ గర్హి అని 10వ శతాబ్దపు హనుమంతుడి ఆలయం ఒకటి. పంచముఖి హనుమాన్ ఆలయం పాకిస్తాన్లో 1500 సంవత్సరాల పురాతన ఆలయం ఇది. ఇక్కడ పాకిస్తాన్లో కరాచీలోని సోల్జర్ బజార్లో ఇది ఉంది. ఇది స్వయంభూ హనుమాన్ విగ్రహం. ప్రపంచంలోనే ఉన్న ఏకైక స్వయంభూ విగ్రహం ఇది. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిమ్లాలోని జఖు ఆలయంలో 108 అడుగులు అంటే 33 మీటర్ల స్మారక హనుమాన్ విగ్రహం ఉంది. ఇది సిమ్లాలోనే చాలా ఎత్తైన ప్రదేశం. అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహం వీరాభయ ఆంజనేయ స్వామి 2003లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి 32 కిలోమీటర్ల దూరంలో 135 అడుగుల పొడవు ఉంది. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో పంచముఖ హనుమాన్ విగ్రహం ఒకటి ఉంటుంది. 18వ శతాబ్దపు పూణే నగరంలో పీష్వా శకం పాలకులు శివుడు, గణేష్ లేదా విఠల్ వంటి ఇతర దేవతలతో పాటు హనుమాన్ ఆలయాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. గుజరాత్లోని సలాంగ్పూర్లో ఉన్న హనుమాన్ ఆలయం ప్రధాన హనుమాన్ ఆలయాల్లో ఒకటి. ఇది 54 అడుగుల ఎత్తులో ఉంటుంది. భారతదేశం వెలుపల మలేషియాలోని బాటు గుహల సమీపంలో తమిళ హిందువులు ఒక ప్రధాన హనుమాన్ విగ్రహాన్ని నిర్మించారు. మరియు ట్రినిడాడ్ మరియు టొబాగోలోని కారాపీ చైమా వద్ద వలస రాజ్యాల యుగం హిందూ ఒప్పంద కార్మికుల వారసులచే 85 అడుగుల కార్యసిద్ధి హనుమాన్ విగ్రహాన్ని నిర్మించారు.